హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. నేను మీ గోల్కొండ అకాడమీ సైదుల్ సార్ని. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ఆస్పిరెంట్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈ జనవరి 16వ తారీఖున గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ ప్రారంభిస్తున్నాం. దీనిలో భాగంగా మన తరపున, మన ఫ్యాకల్టీ తరపున మీకు శుభాకాంక్షలు చెప్పడం కొరకే మనం ఈ చిన్న ఇంట్రడక్షన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో భాగంగా మన ఫ్యాకల్టీ అయినటువంటి వారిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. మనకి పాలిటీ, గవర్నెన్స్ గ్రూప్ 1కి సంబంధించి, అలాగే గ్రూప్ 2లో అయితే పాలిటిక్స్ సంబంధించి సతీష్ సార్ చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో యూపీఎస్సి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ వరకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అనర్గళంగా ఆ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు విస్తృత పరిధి ఎంత అయితే ఉంటుందో దానిని మీకు ఎంత కావాలో అంత చెప్పగలిగినటువంటి సత్తా కలిగినటువంటి అతి కొద్ది మంది ఫ్యాకల్టీలో చాలా ప్రముఖులు, యంగ్ అండ్ డైనమిక్ మన టీంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాం. సార్ తోటి మనము ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో మనం విజయం సాధించాలి. సార్, మా పిల్లలకి అలాగే మీకు మన గోల్కొండ అకాడమీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు సార్. నెక్స్ట్ మనకి జనార్దన్ రెడ్డి సార్, మీ అందరికీ సుపరిచితులే. మనకి యూపీఎస్సిలో సోషియాలజీ ఆప్షన్ చెప్తారు సార్. అలాగే గ్రూప్ 1కి అయితే సోషల్ స్ట్రక్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బోధిస్తారు. మనకి గ్రూప్ 2లో ఎక్స్క్లూజివ్లీ సోషల్ స్ట్రక్చర్ ఉన్నది, దాన్ని సారు డీల్ చేయబోతున్నారు. మనకి ఏ తరహా ఎగ్జామ్ అయినా ఆ స్థాయికి అనుగుణంగా విద్యార్థులకి సరళంగా, సులభంగా, వేగంగా బోధించగలిగినటువంటి అతి కొద్ది మంది ఫ్యాకల్టీలో సార్ కూడా ఒకరు. మన టీంలో జాయిన్ అవుతున్నారు. మనతో కలిసి జర్నీ చేయబోతున్నందుకు థ్యాంక్ యూ సార్. మన పిల్లలందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. మీరు తప్పకుండా మాతో పాటు 24/7 అందుబాటులో ఉండాలి. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ మనకి హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అని ప్యూర్ హిస్టరీ ఉంది. శాతవాహనుల నుంచి అసబ్జాహీల వరకు అనర్గళంగా చెప్పగలిగినటువంటి మన బి సురేష్ సార్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు ఈ సంవత్సరం. అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన వాళ్ళందరూ మనతో జర్నీలో ఉంటారు. మన సురేష్ సార్ ఆల్రెడీ మన పాత పిల్లలకి మొన్న ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో సుపరిచితమే. వితౌట్ బుక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అద్భుతంగా, అనర్గళంగా చెప్పారు. మన పాత పిల్లల్ని అడిగి చూడండి, సార్ క్లాసు వింటే చాలు డైరెక్ట్గా ఎగ్జామ్కి పోయి రాయొచ్చు అన్నారు. ఆ చరిత్రకారుల పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అన్ని రాజవంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలని మైండ్ మ్యాపింగ్ ద్వారా మీకు చాలా సులభంగా చెప్పగలిగినటువంటి అత్యున్నత ప్రతిభావంతుడు. మీరు క్లాసు వింటే మెస్మరైజ్ అయిపోతారు. ఆ సార్ ప్రతిభని ఉపయోగించుకోండి. మీరు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సంక్రాంతికి మన టీం తరపున అందరూ కూడా విజయం సాధించాలని మరొకసారి కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనకి ఇంకొక బహుముఖ ప్రజ్ఞాశాలి, యువ కెరటం మరొక బి సురేష్ సార్ జాగ్రఫీ చెప్తారు. మనకి జాగ్రఫీ అంటే కేవలం ఏదో ప్రదేశాలు మాత్రమే కాదు, ఆ వ్యక్తులు, దానికి ఉన్నటువంటి సంబంధం అన్నమాట. మీరు శ్రీరామచంద్రుణ్ణి పరిచయం చేసేటప్పుడు చూస్తుంటారు, ఆజానుభావుడు అని చెప్తారు. ఆజానుభావుడు అంటే చేతులు మోకాళ్ళు దాటినటువంటి వాళ్ళు, అంటే ఆయన ఫిజికల్ జాగ్రఫీని చెప్పటం అన్నమాట. ఎందుకు అంటే మీకు న్యూటన్ థర్డ్ లా తెలిసి ఉంటుంది. మనం చేతులు ఎంత పొడవు ఉంటే అంత బాణం వెనక్కిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ బాణం ఎంత దూరం పోతుందో తెలుస్తుంది. ఆశానుబాహుడు కాబట్టి ఆయన అగ్ని 5, అది అవతల ఉంటాడు శత్రువు అన్నమాట. అలా మీకు చాలా సులభంగా ప్రతిదీ కూడా అనర్గళంగా చెప్పగలిగినటువంటి మన మిత్రుడు సురేష్ సార్ జాగ్రఫీ చెప్తారు. ఇప్పుడున్నటువంటి కరెంటు ట్రెండ్కు అనుగుణంగా, అంటే మీరు మొన్న గ్రూప్ 3, గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లు చూసి ఉంటుంటారు. ఏదో బట్టి పట్టుకొని పోయి చదివితే రాదు. సబ్జెక్టు పైన సంపూర్ణ సమగ్ర అవగాహన ఉండాలి. 360 డిగ్రీల కోణములో చదివితేనే ఇప్పుడు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఏ ఒక్కరోజు చదివి
బిట్ బ్యాంక్ చదివితే రాదు. ఇది క్లాసు రూములో పిల్లలతోటి ముఖాముఖిగా చర్చించుకుంటూ దాంట్లో లీనమైనప్పుడు మీరు ఆ ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రశ్నల సరళిని అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి ప్రతిభావంతులైనటువంటి టీం తోటి మన గోల్కొండ అకాడమీ సంక్రాంతికి రాబోతుంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. 2025వ సంవత్సరం మీ జీవితంలో ఉద్యోగనామ సంవత్సరం కావాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మనం జనవరి 16వ తారీఖున క్లాస్ రూమ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సంక్రాంతి శుభాకాంక్షలు.